పిల్లల్ని కనకముందు పేరెంట్స్ ఎవరైనా పిల్లల్ని కొట్టినా కొంచెం అరిసినా అయ్యో పిల్లల్ని ఎందుకలా కొడుతున్నారు అరుస్తున్నారు అని అనుకునేదాన్ని. నేను అరుస్తానా కొడతానా అమ్మో నా వల్ల కాదు అని అనుకునేదాన్ని. కానీ వీడు చూడండి, వీడు ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాడు. వాటర్ తాగడం ఉయ్యడం, వాటర్ తాగడం ఉయ్యడం. పోనీ ఊసినట్టు ఉండదు కదా, అక్కడే నడిసి జారి వాడన్నా పడతాడు, వాళ్ళ చెల్లెన్నా పడిద్ది. ఎప్పుడు చూడు ఈ వాటర్ని తాగడం ఉయ్యడం, తాగడం ఉయ్యడం. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలాగే తాగుతారు వస్తారా? మా పిల్లోడే ఇంత తెలియట్లేదు. అందరు పేరెంట్స్ కొడుతుంటే అప్పుడు అర్థమైంది. ఒక 1 year వరకు ఓకే, 1.5 year వరకు ఓకే, ముద్దు చేస్తాము. అదే 2 years కంప్లీట్ అయినాక చూపిస్తారండి మనకి ఇదిగో ఇలాగా. వాడిని ఎలా కంట్రోల్ చేయాలి? కొడితేనేమో బాధపడతాడు, కొట్టకపోతేనేమో తెలీదు. ఇప్పుడు చూడండి మా వాడు హడావిడి వాడు పడి నన్ను ఎక్కిరిస్తున్నాడు, లుక్ లుక్ అంటున్నాడు. అట్లీస్ట్ వాడికి భయం చెప్దామన్నా అర్థం చేసుకోడు. అల్లరి అంటే వీడంటే అల్లరి అన్నట్టు నాకు చుక్కలు చూపిస్తున్నాడు మా అబ్బాయి. వీడిని చూసి వాళ్ళ చెల్లి కూడా నేర్చుకుంటుంది. ఇంకేంటి, వాళ్ళ చెల్లి వీడినే కొడుతుంది. ఈ వాటర్ని పొద్దాక ఎంత ఇదొచ్చినా చూడండి, మళ్ళీ తాగడం ఉయ్యడం, తాగడం ఉయ్యడం. ఏం చేయాలి పిల్లల్ని?